మా పక్కన మంచి ఉంటే మాకు వేస్తారు, లేకపోతే లేదు. మేము చెప్పేటప్పుడు కూడా ఎలక్షన్లో మీరు చెప్పిన మాట కానీ వాలంటీర్లు చెప్పిన మాట కానీ వినద్దని చెప్తారు. కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేస్తారు, కొంతమంది బూత్ ఏజెంట్లుగా కూర్చున్నారు. వాలంటీర్లు రాజీనామా తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు అనేది దయచేసి ఇన్స్ట్రక్షన్. బూత్ ఏజెంట్లుగా ఎవరైతే కూర్చున్నారో ఆ ఫోటోలు అన్నీ ఇచ్చేసి దాని మీద ఏ నిర్ణయం పూర్తి తీసుకోవాలి. దీని నుంచి ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం నా మీద ఉంటుంది. ఇంతేనా? మీరు ఎవరో చేయట్లేదు, మీరు ఎవరో సహకరించట్లేదు అన్నప్పుడు సరే మీరు వదిలేసేయండి, మీ పని మీరు చేయండి అని చెప్పాం వాళ్ళని. వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు అడిగినప్పుడు పైనుంచి పార్టీ ఒకటికి మీరన్నా ఒకటి ఇంకొకళ్ళైనా పెట్టాలిగా. ఇప్పుడు వాళ్ళేం పార్టీ వాళ్ళు ఏమో అవ్వరు కదా, మీ గ్రూప్లో వాళ్ళే ఒకళ్ళు అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళేం మా ఫేవర్ వాళ్ళని తీసుకొచ్చి ఏం పెట్టాం, ఇప్పుడు తెలుగుదేశంలో తీసుకొని తిరిగిన వాళ్ళని ఏం పెట్టాం కదా. ఈ దాంట్లో గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడతాం. ఇప్పుడు అది అక్కడక్కడ జరిగినాయి, అన్ని చోట్ల ఏం జరగలేదు. ఇప్పుడు మా వార్డు డివిజన్లోనే ఉంది, ఇక్కడ డివిజన్లోనే ఒక ఆవిడ నన్ను కలవడానికి కూడా ఇష్టపడాల. నేనేం చేయను చెప్పండి. అదే ప్లేస్లో ఇద్దరు అడిగారు, ఇద్దరు కలిసి చేసుకుంటామంటే అన్నారు. ఒకళ్ళు పెట్టాను, వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటాం. అంటే ఏదైనా చిన్నగా ఉంటే నేను సరి చేస్తాను, మీరు ఈగోలు పోవద్దు. అందరూ మనందరం కలిసి చేసుకునే వాళ్ళే. సరే మీరు అక్కడ జరిగిన పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే నేను మాట్లాడతానని చెప్తాను. వాళ్ళకే చెయ్యాలి, మీరు మాకు చెయ్యాలి, మీ పని మీరు చేసుకోండి. దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత. ఏం జరుగుతుందని మీకు కూడా తెలుసు. అందరూ అన్యాయం అవుతున్నప్పుడు మీరు సైలెంట్ గా ఉండాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి సహకరించుకోకుండానే ఉండాలి. మీరు రెండు కాకుండా ఈ ప్రభుత్వానికి అరాచకం చేసే ప్రభుత్వానికి సహకరించంటే ప్రజలు ఏమంటారు చెప్పండి. మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. నాకైతే సంఖ్య తెలియదు, నాకేం తెలియదు. ఇప్పుడు నేనేం మీ అందరూ ఆర్బీలు పేరు నోట్ చేసుకుని ఈ ఆర్బిటిక్ అనేది నేను అందుకే చెప్తున్నాను. లోకల్ గా ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు ఈ చూడ ఒక దగ్గర ఉన్నారు, ఒక్కిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన దగ్గర కొన్ని దగ్గర వాళ్ళు సరి చేసేసుకున్నారు, వాళ్ళే అనేది సరి చేసుకున్నారు. మీరు ఒక అడుగు ముందుకు అయిపోతే వాళ్ళు కూడా మెదలకుండా ఊరుకుంటారు. అది మరి సరి చేసుకునే బాధ్యత మీలో. ఓకేనా? మీరు మాట్లాడుకోండి. నేనేం గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహ